తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, నో చెప్పడం ఈజీయా కష్టమా, ఎస్ చెప్పడం ఈజీయా కష్టమా? అసలు ఈ రోజుల్లో హౌ టు సే నో? అమ్మా, మొదటి ప్రశ్న ఏమిటంటే మీరు అడిగింది ఏది కష్టం ఏది ఈజీ అని. నో చెప్పడమా, ఎస్ చెప్పడం? కాదు, ఎస్ చెప్పడంలో ఒక కష్టం ఉంది. ఎస్ చెప్పాక దాన్ని పాటించాలి, అది ఎస్ చెప్పడంలో ఉన్నది. నో చెప్పడం తాత్కాలికంగా ఇబ్బందే గాని దానివల్ల సమస్య ఉండదు. దీనికి ఒక మాట చెప్పారు మన వాళ్ళు, అంచనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు అని. కానీ నో చెప్పడానికే తర్జన భర్జన పడుతున్నట్టున్నాం. అది మేలు అన్నాం గాని తేలిక అనలేదు, అదేనండి, చాలా కష్టపడతాం. కానీ నో చెప్పడంలో కూడా అదొక కళమ్మ. కాదనడం ఒక కళ. నొప్పించక ఎదుటి వాళ్ళని మనల్ని మనం సాటిస్ఫై చేసుకుని, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు రేపు మా ఇంటికి రండి అన్నారు, వస్తాను అని అన్నారు అనుకో, కొంచెం ఆలోచించాలి. వెంటనే వస్తాను అన్నారంటే రేపు పొద్దునేదో వీళ్ళు రాకుండా ప్లాన్ చేసుకుని చెప్పారనుకోండి, రేపు కదా ఏ టైము, ఎలా వస్తారు, ఎన్నింటికి, ఎలా రావాలి, ఇవన్నీ అడిగారంటే తప్పకుండా వస్తారని అర్థం. అసలు వివరాలు అడగకుండా రేపు రావాలి అంటే అన్నారు అనుకో, ఇదేదో డుమ్కి అని అర్థం చేసేసుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఇంకా అర్థం చేసుకున్నాక ఇక మనం దాని గురించి మాట్లాడుకోవాలి. కానీ కాదని చెప్పడం కూడా చాలా నేర్పరితనంగా చెప్పాలండి. అది మాత్రం చాలా ఇబ్బంది కలిగేటటువంటి విషయమే. కానీ దీనికి నేర్పు కావాలి. ఇప్పుడు ఇదే ఉదాహరణ ఉంది. ఇప్పుడు నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, నాకేముంది, నేను ఈజీగా నో చెప్పేస్తాను అని అంటుంటాడు. కానీ వాడు 10 ఇబ్బందులు అంతా ఇంత కాదు. అలా అలా చెప్పాలా? దాన్ని కూడా నెమ్మదిగా చెప్పచ్చు కదా. అవతల వాడు నొచ్చుకోకుండా చెప్పచ్చు కదా. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం. సత్యం చెప్పాలి, ప్రియం చెప్పాలి. కానీ అట్లా అని చెప్పి సత్యం కదా అని అప్రియం చెప్పకూడదు, ప్రియం కదా అని అసత్యం చెప్పకూడదు. రెండు ఉన్నాయి. సత్యాన్ని ప్రియంగా ప్రియంగా చెప్పగలిగిన సత్యం ఎప్పుడు ప్రియంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రియంగా చెప్పేటప్పుడు సత్యమే ప్రియంగా చెప్పే ప్రయత్నం చేయాలి. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చీర తీసుకొచ్చారు, ఎంత బాగుంది, నాకు చాలా నచ్చిందండి, బాగుంది అండి. నేను బాగుండలేదు, నాకు అస్సలు నచ్చలా. కానీ దాన్ని చెప్పాలి కదా. ఆ మాట చెప్తే వాళ్ళు నొచ్చుకుంటారు. దానికి ముందరే నేను బాగాలేదు అనడానికి లేకుండానే నాకు నచ్చిందండి, మా వారికి నచ్చిందండి అని ఏవో దానికి ఎంత కథ చెప్తారు. ఈ రంగు మీకు అయితే భలే సూట్ అవుతుంది, అంతే. మీకే, నాకు కాదు. అయిపోయింది. నేనేం బాగుండలేదని చెప్పానా? నీకు బాగుంది, నీకు బాగా సూట్ అవుతుంది, అంతే. అయిపోయిందా? ఇంకక్కడికి ఇది ఇంకే పేచీ లేదు. అలాగే ఇల్లు చూపిస్తారు, మేము ఎంత బాగా కట్టుకున్నామండి, ఇటాలియన్ మార్బుల్ వేసాము, ఎక్కడి నుంచో ఇది తెప్పించాము, ఈ వుడ్ కార్వింగ్స్ చూడండి, అవి చూడండి, అది ఇదే అరగంట ఇల్లంతా చూపించి వాళ్ళు మెచ్చుకున్నారు, వీళ్ళు మెచ్చుకున్నారు అని ముందరే సర్టిఫికేట్లు 10 చెప్పి ఎలా ఉందండి మా ఇల్లు అంట. ఏం చెప్తారమ్మా? నాకు ఎదురు డబ్బిస్తానంటే కూడా నేను ఆ ఇంట్లో ఉండలేను, అలా ఉంది. ఎందుకంటే గాలి వెలుగు లేదు, ఇల్లంతా అలంకారాలతో, అన్ని దేశాల నుంచి తెచ్చిన అలంకారాలతో నిండిపోయింది. నాకు కూర్చోడానికి స్పేస్ లేదు అక్కడ. మొత్తం అంతా ఉక్కిరి బిక్కిరిగా అయిపోయి అలా కిక్కిరిసిపోయినటువంటి సామాన్లతో ఉంది. నిజంగా ఇట్స్ లైక్ ఎ మ్యూజియం, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇట్స్ నాట్ ఎ ప్లేస్ టు లివ్. అప్పుడు ఏం చెప్పాలి? అబ్బా, ఎంత మంచి వస్తువులు సేకరించారండి, మీ కళాభిజ్ఞతకి మెచ్చుకోవాలండి, ఎక్కడెక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఇన్ని కళాఖండాలు తీసుకురావడానికి, హౌ బ్యూటిఫుల్ ఈ కళాఖండాలు, భలేగా అరేంజ్ చేశారండి. ఇల్లు బాగుందన్నానా అలా అట్లా అని వాళ్ళకి ఏమన్నా నొచ్చుకునేట్టుందా? వాళ్ళు అయిపోయారు. నిజంగానే కళాఖండాలు బాగున్నాయి, అందులో అబద్ధం కూడా లేదు, అబద్ధాలు కూడా ఏం లేవు, నిజంగా బాగున్నాయి. బాగుండని ఏమన్నా ఉంటే వాటి వైపుకి వెళ్లకుండానే బాగున్న వాటి దగ్గరికి వచ్చి ఇది బాగుంది, ఇది బాగుంది అని 4 చూపించాను, నాకు నచ్చినవి నిజంగా బాగున్నవి చూపించి చెప్పచ్చు. ఇరుకిరుకుగా ఉంది, అంత బాగాలేదు, ఇంకొంచెం బెటర్ ట్రై చేయొచ్చు కదా అని అంటే ఎలా ఉంటుంది? అంటే హర్ట్ అవుతారు కదా. అది అందుకు ఎందుకు అనాలి? చాలా సేకరించారండి అని చెప్పాం. ఆ చాలా అన్న దాంట్లోనే ఎక్కువైపోయినాయి అని అనిపిస్తుంది. అంతేగాని ఇరుగ్గా ఉందండి అని అనలేం కదా, అనకూడదు కూడా. ఎందుకంటే లోకో భిన్న రుచి, వాళ్ళకట్లా ఇష్టం. కొంతమందికి
చుట్టూతా సామాన్లు ఉండి అలా ఉంటే చాలా సంతోషం. కొంతమందికి ఏమీ లేకుండా అంతా ఖాళీగా ఉంటే ఇష్టం. దాని వారి ఇష్టం. నాకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలనుకుంటే ఎట్లా? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. మీ అభిరుచికి తగినట్టుంది. ఇలాగే ఉంటాయండి. ఏదైనా సరే ప్రతి దాంట్లోనూ కూడా మంచి చెడు ఉంటాయి. దాన్ని బట్టి చెప్పాలి. అలాగే కాదనడం కూడా ఒక కళ అనుకున్నాం కదా. అవునమ్మా. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చదువుకునే రోజుల్లో కొంచెం అందంగా తెలివిగా చురుగ్గా ఉన్న అమ్మాయి దగ్గరికి ఒక కుర్రాడు వచ్చి ఐ లవ్ యూ అని చెప్తాడు. థ్యాంక్స్. అమ్మాయి ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేశారా? సందర్భం కాదు కానీ మాట ఎందుకు అనకుండా ఎందుకుంటారమ్మా? ధైర్యం ఉండదు అంతే. వాళ్ళల్లో వాళ్ళు అనుకోవాలే కానీ నా దగ్గర చెప్పే ధైర్యం లేదు. 60 ఏళ్ళు దాటాక వాళ్ళు కనపడ్డప్పుడు మేము అనుకున్నాం కానీ భయం వేసిందండి అని చెప్పిన వాడు మా వారి ఎదురుగా చెప్తారు. ఎందుకంటే కొంచెం ఫైర్ బ్రాండ్ కదా. అది జరిగిన సంఘటన చెప్తున్నా. ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియలా. ఇంకా 4 ఏళ్ళు చదవాలి ఆర్ఈసి వరంగల్లో. కాదంటే పవర్ఫుల్ వాడు. ఏం చెప్పాలి? నాకు పెళ్లి ఫిక్స్ అయిందండి అని చెప్పి ఫిక్స్ అయిందండి అంటే మా మేనబావేనండి. మేనబావ లేరు అమ్మాయికి. మా మేనబావేనండి ఫిక్స్ అయింది. చదువుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. నాకు చదువు అంటే ఇష్టం. ఇంకెవరు అమ్మాయి జోలికి రాలా. అంటే తప్పించుకోవడానికి కాదనడానికి అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే నీ స్వభావం ఎట్లాంటిది అన్న దాన్ని బట్టి. ఇప్పుడు రాముడు ఉన్నాడు. వాళ్ళమ్మ నువ్వు వెళ్ళొద్దు, నా మాట నువ్వు కాదనడానికి వీల్లేదు, నువ్వు అరణ్యానికి వెళ్ళొద్దు అంది గట్టిగా. తల్లి మాటని కాదన్నాడా? కాదనలా. ఏమన్నాడు? ముందు తండ్రి గారికి ఇచ్చిన మాట నెరవేర్చాక నీ మాట నెరవేరుస్తానన్నాడు. అంటే ముందు ఆయనకి మాట ఇచ్చాను, ఆయన మాట నెరవేరుస్తా, తర్వాత నీ మాట నెరవేరుస్తానన్నాడు. కాదనలేదే. అది దానికి కావాల్సింది ఏమిటంటే తాను ఏమి చేయదలుచుకున్నాడో, తన ధర్మం ఎట్లా ఉందో, తాను పాటించదలుచుకున్నటువంటి ధర్మం ఏమిటో, తన నియమాలు ఏమిటో, ఇట్లాంటివి తప్పనిసరిగా తనకు అవగాహన ఉండాలి. ఉండి తాన్ని దాటకుండా ఉండాలి. తర్వాత అబద్ధం ఆడకూడదు అనేటటువంటి ఒక పద్ధతి ఉండాలి. ఎదుటి వాళ్ళ మీద గౌరవం ఉండాలి. వాళ్ళ అభిరుచుల మీద, వాళ్ళ ఇష్టానిష్టాల మీద, వాళ్ళ సౌకర్యాల మీద కూడా మనకి కొంచెం కన్సర్న్ ఉన్నప్పుడు, ఏమిటి ఇప్పుడు పిలిస్తే వస్తానా నేను, ఎప్పుడు పడితే అప్పుడు రాను కదా అంటే ఎట్లా ఉంటుంది? దాని బదులు వీలు చూసుకుని వస్తానమ్మా, ఇప్పుడు వీలు కాకపోవచ్చు, ప్రయత్నం చేస్తాను, అందులో అనుమానం ఏం లేదు కదా. ఇలా చెప్తే ఏమైంది? వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది. ప్రయత్నం చేస్తానంటేనే క్వశ్చన్ మార్క్ అని. అందువల్ల సిద్ధపడతారు మనం రాము అనేదానికి. కనుక కాదనడానికి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. సో ఎస్ చెప్పాలన్నా నో చెప్పాలన్నా రెండిటికి ఆలోచించాలమ్మా. ఎస్ చెప్తే నిలబెట్టుకోదలుచుకుంటేనే ఎస్ చెప్పాలి. నేను వస్తాను అంటే వెళ్ళి తీరాలంతే. నేను చేస్తాను అంటే చేసి తీరాలి. ఏమో అనుకోని పరిస్థితులు మన చేతుల్లో లేనివేమన్నా మీద పడితే చెప్పలేం గాని మామూలుగా అయితే చేస్తానన్నా, వస్తానన్నా, అవునన్నా వాటిని నిలబెట్టుకోగలగాలి. వాగ్దానం చేస్తే నిలబెట్టుకోగలగాలి. లేదంటే చెప్పద్దు. కాదనడానికి ఒక రీజన్ చెప్పి అవతల వాళ్ళని కన్విన్స్ చేయాలి. వాళ్ళు నొచ్చుకోకుండా చెప్పగలగాలి. అంతేగాని హెరాన్ నాకు కుదరదు, ఇదెట్లా అట్లా అనడము, ఇదే నోరు ఇదే శరీరం, అన్నిటికీ అదే ఉంది. అనడము అదే వాళ్ళే మన తరఫున ఆలోచించి కొన్ని సందర్భాల్లో మనకు సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. నో అన్నప్పుడు వాళ్ళే నాకు సొల్యూషన్ చెప్పండి, నా పరిస్థితి మీరు అడిగిన దానికి అవునడానికి, కానీ కాదనడానికి మనసు రావట్లా, అవునడానికి పరిస్థితి ఇది, ఈ రెండిటికి మధ్య సమన్వయం మీరే చేయండి అని వాళ్ళకే అప్పచెప్పచ్చు. ఇలా అనేక మార్గాలు ఉన్నాయమ్మా. మనకి కావలసిన పద్ధతిలో మనం ఏమనుకుంటున్నాం అన్న విషయంలో మనకి క్లారిటీ ఉండాలి. అక్కడ వస్తుంది సమస్య. వెల్ సెడ్ అమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.